శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. ఇప్పుడు పరమ పవిత్రమైన శ్రావణ మాసం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో మనము ఏ చిన్న స్తోత్రం చేసినా, ఏ చిన్న మంత్రం చేసినా, ఏ చిన్న వ్రతం చేసినా అమితమైన ఫలితం వస్తుంది. అలాగే లక్ష్మీదేవికి నారాయణుడు అంటే ఎంతో ప్రాణం. మనము నారాయణుడి గురించి కూడా ఏ వ్రతమైనా, ఏ నామజపమైనా, ఏ మంత్రం జపమైనా చేసిన ఎడల అమ్మవారికి కూడా ఎంతో ఇష్టం. అంటే మనం చేసే పని ఇష్టం, మనం కూడా ఇష్టలమవుతాం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, ఇంకొకటి కృష్ణపక్షంలో. ఇప్పుడు కృష్ణపక్షంలో ఉన్నాం మనం. ఈ కృష్ణపక్షంలో వచ్చే పరమ ఏకాదశి పేరే అజ ఏకాదశి లేదా అన్నదా ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని గురించి ధర్మరాజుల వారు శ్రీకృష్ణ భగవానును ఒకసారి ప్రశ్నించారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ధర్మరాజుల వారికి సవివరంగా ఈ మొత్తం విషయాలను చెప్పారు. ఈ మొత్తం సంవాదము మనకు బ్రహ్మ వైవర్త పురాణంలో విస్తారంగా చెప్పబడినది. కానీ మనము ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ధర్మరాజుల వారితో ఇలా చెప్పారు: ఓ ధర్మరాజా, నేను చెప్పేది సావధానంగా విను. మనిషి యొక్క అంటే కలియుగంలో పుట్టిన ఏ మనిషికైనాను సమస్త పాపాలను హరించే ఏదైనా ఒక వ్రతం ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి వ్రతమే. అలాగే ఈ ఏకాదశులలో పరమ పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉన్నది అంటే అది అన్నదా ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా పాటించి ఋషికేశుని అర్చించేవారు సమస్త పాపకర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక పురాణ కథను నీకు తెలిపే సావధానంగా విను. పురాతన కాలంలో సత్యహరిశ్చంద్రుడు నీకు తెలిసే ఉంటుంది. ఈ సత్యహరిశ్చంద్రుడు ఒక సుప్రసిద్ధ చక్రవర్తి. అతడు సత్యసంధుడు, నీతిమంతుడు కూడా. ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగా తన మాటను నిలబెట్టుకోవడం కొరకు అతడు తన రాజ్యాన్నే కోల్పోతాడు. చివరకు అతడు తనను, తన భార్యను, అతని యొక్క ముద్దుగారే పితృణ్ణి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఓ ధర్మరాజా, ఆ పుణ్యచక్రవర్తి, ఆ సత్యసంధుడు ఒక చండాలుడికి సేవకుడుగా తయారయ్యాడు. అయినప్పటికీ అతడు తన సత్యసంధతతో స్థిరమైన శ్రద్ధను కనపరిచాడు. తన యజమాని ఆదేశంపై అతడు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసుకోవడం మొదలుపెట్టాడు. అంతటి నీచమైన పనిలో నెలకొన్నప్పటికీ అతడు తన సత్యసంధత నుండి, సక్రమ వర్తనం నుండి వైదొలగలేదు. ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పుణ్య చక్రవర్తి అంటే మన సత్యహరిశ్చంద్రుల వారికి ఇక ఏదో చింత మొదలైంది. ఏం చేయాలి, నేను ఎక్కడికి పోవాలి, ఏ విధంగా ఈ కష్టకాలం నుండి, ఈ కష్టాల నుండి, ఈ అష్టకష్టాల నుండి ఎలా బయటపడాలి అనే చింతలో మునిగిపోయాడు. ఇలా తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తూ అతను ఇలా సమయం గడుపుతున్నప్పుడు ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వచ్చారు. మీకు ముందుగానే చెప్పాను, మన యొక్క కష్టాలు, బాధలు రూపుమాపే సమయం ఏదైనా వస్తే అది మనకు ఒక మంచి మహానుభావుడు, ఋషో లేదా ఏదైనా చాలా పవిత్రమైన సన్యాసో మనకు అదాటు పడతాడు. అప్పుడు మనము ఖచ్చితంగా నిశ్చయించుకోవచ్చు మన కష్టాలు, మన బాధలు తొలగిపోతాయని. అప్పుడు అతని దగ్గరికి వచ్చిన మహనీయుడి పేరే గౌతమ మహర్షి. ఆయన ఎంతో గొప్ప ఋషి. ఆయన మనకు ఈ భారతదేశానికి 2వ గంగగా గోదావరినే తెప్పించాడు. అటువంటి మహామనీషి ఆయన. ఆ గౌతమ ముని ఈ సత్యహరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చారు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడా అని తలిచాడు.
తర్వాత అతడు ఆ మునికి వందనాలు కావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. ఆ తర్వాత తన దీనగాథను, అష్టకష్టాలను ఆ గౌతమ మహర్షికి తెలియజెప్పాడు. ఆ గౌతమ మహర్షికి ఈ సత్యహరిశ్చంద్రుడి బాధలు తెలియవా? అయినను మన సమస్యలు ఏవైనా ఉంటేనే ఆ సమస్యలు ఆ మహానుభావుడికి, ఆ సన్యాసికి, ఎలా వచ్చిన సన్యాసులకి చెప్పడం అనేది మన బాధ్యత. రాజు యొక్క దీనగాథను వినిన గౌతమ మహర్షి ఆశ్చర్యంతో, రాజా, శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే అన్నదా ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఈ ఏకాదశి త్వరలోనే రాబోతుంది. నీ అదృష్టమునే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశి రోజు నీవు ఉపసించాలి, రాత్రంతా జాగరణ చేయాలి. దాన్ని ఫలితంగా నీ పాపమంతా నశిస్తుంది. ఓ రాజోత్తమ, నీ పుణ్య ప్రభావం వల్లనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అన్నాడు. హరిశ్చంద్రుడు ఆ రీతిగా, అంటే గౌతమ మహర్షి చెప్పిన ఆ విధి విధానాలను, అంటే ఈ యొక్క అన్నదా ఏకాదశి లేదా అజయ ఏకాదశి నియమ నిబంధనలను మరియు పూజా విధానాన్ని అన్నీ తెలుసుకొని తనకు చేతనైన విధంగా ఆ యొక్క అజయ ఏకాదశి చేయడం మొదలుపెట్టాడు. ఆ సత్యహరిశ్చంద్రుల వారు ఈ యొక్క అన్నదా ఏకాదశిని పాటించి సర్వ పాప దూరుడయ్యాడు. ఈ విధంగా మన హరిశ్చంద్రుల వారు ఈ యొక్క అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పాపాల నుండి దూరమయ్యిన తర్వాత అతనికి అతని కుటుంబ సభ్యులు, అంటే అతని యొక్క ప్రియమైన భార్య మరియు అతి ముద్దులకి పుత్రుడు, ఆ తర్వాత అతని రాజ్యము అన్నీ వెనుక్కొచ్చాయి. ఆ తర్వాత అతను ఎన్నో వేల సంవత్సరాలు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. అటువంటి మహిమ ఈ యొక్క అన్నదా ఏకాదశికి ఉంది అని శ్రీకృష్ణుల వారు ధర్మరాజుల వారికి చెప్పారు. ఓ రాజసింహమా, ఓ ధర్మరాజా, ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దాని వలన హరించుకుపోతాయి. అంటే ఇప్పుడు మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని మహర్దశ ఇలాంటివన్నీ మీకు కొన్ని సంవత్సరాల వరకు ఒక జాతకుణ్ణి ప్రభావించి ఆ తర్వాత అతనికి ఎన్నో కష్టతరమైన అనుభవాలు వచ్చేలా చేస్తాయి. అప్పుడు మనము ఏం చేయవలనంటే ఇటువంటి ఏకాదశిని పాటించవలే. మన జాతకంలో జరిగిన మార్పులు, ఆ గ్రహచారం వల్ల జరిగిన మార్పులు అన్నీ తెలుసుకొని ఇటువంటి కష్టాలు ఏవైనా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనకు దగ్గరలో ఉండే ఏకాదశిని మనము పాటించడం వల్ల అష్ట కష్టాల నుండి తొందరగా అతి త్వరగా బయటపడతాం. అలా ఈ సత్యహరిశ్చంద్రుల వారు కూడా ఇటువంటి ఏకాదశిని పాటించి ఆయన ఈ యొక్క అష్ట కష్టాల నుండి బయటపడారు. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుల వారు చెబుతూ, ఈ ఏకాదశి ప్రభావం వల్లనే ఆ రాజు తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు. చివరకు అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా వైకుంఠానికే చేరాడు. రాజా, ఈ ఏకాదశి పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడిన ఆధ్యాత్మిక జగత్తుకు చేరగలడు అని శ్రీకృష్ణులు వారు ధర్మనందనులతో చెప్పారు. ఈ ఏకాదశి కథ విన్నవారు, చదివినవారు అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందగలుగుతారు. అంటే మీ యొక్క అష్టకష్టాల నుండి మీరు బయటపడడమే కాక, మీకు అష్టైశ్వర్యాలు పొందడమే కాక అశ్వమేధ యాగ ఫలితం కూడా పొందుతారు. అంటే ఇది 3 విధాలుగా మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క అజా ఏకాదశిని పాటించడం వల్ల అన్ని విధాల సత్ప్రయోజనాలే ఉన్నాయి. శ్రావణ మాస బహుళపక్షంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి, అజయ ఏకాదశి లేదా అన్నదా ఏకాదశిని 3 రోజుల వ్రతంగా, అంటే దశమి, ఏకాదశి, ద్వాదశిగా మనము పాటించగలిగితే మనకు భవిష్యత్తులో వచ్చే అన్ని సమస్యల నుండి మనము ఖచ్చితంగా బయటపడవచ్చు. 3 రోజులు మనము భగవన్నామస్మరణే చేయాలి. అంటే నారాయణ మంత్రము, నారాయణ నామ జపము చేయవలెను. వాటన్నిటిలోనూ మనకు ఈ కలియుగ పాపహరణిగా ఏదైతే ఒక మంత్రం ఉందో ఆ మంత్రాన్ని మనము చెప్పగలిగితే, జపించగలిగితే ఇక ఇంతకంటే మనకు ఉద్ధరించడానికి ఇంకే ఏ సమాధానము అక్కర్లేదు.
ఈ మంత్రం ఒకసారి వినండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. పద్మపురాణంలో కేనోపనిషత్తులో చెప్పబడినది. రాముడిని, కృష్ణుడిని, హరిని తలుచుకునే పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ జపం చేసి మననం చేసుకొని ఈ యొక్క పాపాలన్నిటినీ పారద్రోలుకోగలిగితే మన యొక్క కష్టాలన్నీ మన నుండి దూరం అయిపోతాయి. ఆ తరువాత ఈ యొక్క శ్రావణ మాసంలో మనము శ్రీనివాసుని లేదా వెంకటేశ్వర స్వామిని లేదా రాముణ్ణి, కృష్ణుణ్ణి లేదా మన విష్ణుమూర్తిని తలుచుకోవడం వల్ల, వ్రతం చేయటం వల్ల లేదా నామస్మరణ చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకు దక్కుతుంది. కాబట్టి ఇక ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఏకాదశిని ఎలా వదులుకోగలుగుతాము? మీరందరూ పాటించి స్వామి మరియు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణమును మీ మీద ప్రసరించుకోదగ్గ విధంగా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. జై లక్ష్మీమాత, జై విష్ణుదేవ, జై గురుదేవ్.